తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణించిన తరువాత పార్టీని సమర్థవంతంగా నడపడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈ అవకాశాన్ని తీసుకుని తమిళనాడులో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తన బలం పెంచుకునేందుకు ఇది అవకాశంగా బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తమిళనాడులో పట్టు కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఆమెతో ఆ పార్టీ సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. జయలలిత ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్యంపై బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు బీజేపీ అగ్రనేతలు ఆమెకు అందుతున్న వైద్య సేవలపై తరచూ డాక్టర్లతో చర్చించేవారు. కొందరు కేంద్ర మంత్రులు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏఐడిఎంకేలో ఎంజీఆర్ తర్వాత జయలలిత జనాకర్షణ గల నాయకురాలిగా ఎదిగారు. ఎంజీఆర్ బతుకున్న కాలంలోనే ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఆమె పార్టీలో ప్రవేశాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. అయితే ఎంజీఆర్ మాత్రం ఆమెకు మద్దతిచ్చేవారు. ఎంజీఆర్ మరణం తర్వాత కొంత ఇబ్బంది పడింది జయలలిత. 1989లో ప్రతిపక్ష నాయకురాలిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1991 నుంచి చనిపోయే వరకు పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అన్నీ తానే పార్టీని ఆమె నడిపించారు. అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పాలన పగ్గాలను ఆమె పన్నీరు సెల్వంకు అప్పగించారు. ఆస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే సెల్వం ఆమె స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు. అయితే జయలలిత స్థాయిలో జనాకర్షణ గల నాయకుడు మాత్రం పార్టీలో లేరు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో ఆమె తరువాత స్థానం అనే విషయమై ఇంతవరకు చర్చే జరగలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె తర్వాతి స్థానం కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. అన్ని విషయాలను సమర్థవంతంగా నడిపారు. అందుకే ఆమె జైల్లో ఉన్న, ఆసుపత్రిలో ఉన్న ఆమె తరువాత స్థానం విషయమై పార్టీ నాయకుల్లో పెద్దగా చర్చ సాగలేదు. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి జానకి రామచంద్రన్ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన పార్టీపై పట్టును సాధించలేకపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. సీనియర్లను కూడా తన అదుపులో ఉండేలా చేశారు. పార్టీలో తాను చెప్పిందే విధంగా మారేలా వ్యూహాన్ని అమలు చేశారు. పార్టీలో నెంబర్ 2 అనే స్థానం ఉంటే పార్టీ పురోభివృద్ధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి ఆమె నెంబర్ 2 స్థానాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. రాజకీయంగా ఈ పరిణామం పార్టీకి కొంత ఇబ్బందులను కలిగించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనివార్య పరిస్థితుల్లో జయలలిత జైలుకు వెళ్లిన సందర్భాల్లో తన వారసుడిగా జయలలిత పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా సెల్వం బాధ్యతలను నిర్వహించారు. అయితే జయ చనిపోయిన తర్వాత పన్నీరు సెల్వం ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జయతో ఎప్పుడూ నీడలా ఉండే శశికళ కూడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆమె ఆరోగ్యం అంతగా బాగా లేకున్నా ఆమె మాత్రం బాధ్యతల్ని ఇతరులకు అప్పగించలేదు. ఒంటి చేత్తో వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించారు. యోయో న్యూస్, చెన్నై.